అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతీ టీవీ. నిన్న ఒక ప్రెస్ మీట్ చూశానండి నేను. ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గారు. ఆవిడ ప్రెస్ మీట్ చూశాను. ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది. ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటే, గత 5 సంవత్సరాలలో మహిళల మీద ఒక్క దాడి కూడా జరగలేదు. అన్నా అని పిలిస్తే వెంటనే జగనన్న అక్కడ వాలిపోయేవాడు, వాళ్ళందరినీ రక్షించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు అన్నట్టు మాట్లాడారు ఆవిడ. నిజంగా చూస్తే మళ్ళీ ఆవిడ ఎక్కడో యాంకరింగ్ చేస్తున్నట్టే అనిపించింది. ఎక్కడో స్టేజ్ మీద నుంచొని యాంకరింగ్ చేస్తున్నట్టే నాకు అనిపించింది. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని మాట్లాడుతున్నట్టే అనిపించింది. అంటే ఏంటయ్యా అంటే, గత 5 సంవత్సరాలలో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, మహిళలకు ఏం జరిగింది, మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగాయి, మహిళలు కావచ్చు, రైతులు అవ్వచ్చు, సామాన్య ప్రజలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఇబ్బందులు పడకపోతే 175కు 175 సీట్లు గెలుస్తాం అని చెప్పి ఏంటి బాకాలూదిన మీడియా అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అవ్వచ్చు, వాళ్ళందరికి కూడా చంపపెట్టులాగా 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అధిష్టానం కానీ, దాంతోపాటు అధికార ప్రతినిధులు కూడా వాళ్ళన్నా మారకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఫ్యూచర్లో ఆ 11 కూడా వచ్చే అవకాశం ఉండదు. 2019 నుంచి 24 వరకులో మీరు చేసిన దారుణాలు ఏంటి అనేది మీ కార్యకర్తలకే క్షుణ్ణంగా తెలుస్తుంది. ఎందుకు చెబుతున్నానంటే, వాళ్ళు వెళ్ళిపోయాకనే శ్యామలారెడ్డి గారు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటే ఈవిడ కూడా వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఫోన్ షేక్ చేస్తే ఏంటి దిశ యాప్లో ఒక్కసారి నొక్కితే అక్కడ పోలీసు ఉండేవాడు అని చెప్పి. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా 2019 నుంచి 24లో? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి శ్యామల గారు. మీరు ఎవరు ఇస్తున్న స్క్రిప్టు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి చదివి వెళ్ళిపోవటం కాదు. ఆవిడ కొన్ని మాటలు మాట్లాడారు, ఒకసారి నాకు వింటే నవ్వు వస్తుంది, ఒకసారి నీకు కూడా వినిపిస్తాను. కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన మంచి ఏదన్నా ఉందయ్యా అంటే ఏమీ లేదు. పైగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడా భరోసా అనేది దొరకట్లేదు. గత ఈ 8 నెలల్లో పంట పండించే రైతుకి భరోసా లేదు, ఇంట్లో ఉండే పిల్లలకి భరోసా లేదు, హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి భరోసా అసలే లేదు, నిరుద్యోగులకు భరోసా లేదు, మహిళలకు భరోసా మాన ప్రాణాలకి అసలు ఎక్కడా దొరకట్లేదు. గత 5 ఏళ్లలో అన్నా అని పిలిస్తే ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో అన్నా అంటే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని దిగదార్చారు. ఇంకా చెప్తుంది ఎవడు. ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్ళిపోయింది. గత 5 సంవత్సరాల్లో అన్నా అంటే వెంటనే అక్కడికి వచ్చి ఆదుకున్నారంట. ఆదుకున్నారు. ఇప్పుడు అన్నాన అరుస్తున్నా కానీ కనీసం ఆదుకునేవాళ్ళు లేరు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఒక్కసారి గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎస్టీల మీద జరిగిన అత్యాచారాలు అవ్వచ్చు, దాంతోపాటు దాడులు అవ్వచ్చు. ఒకసారి చూస్తే వారానికి 4 అత్యాచారాలు, నెలకు 5 హత్యలు. ఓకే, ఎస్సీ ఎస్టీలకు ఎమ్మపాసంలా జగన్ పాలన. ఇది అంటే గత 5 సంవత్సరాల్లో వారానికి సగటున 4 మహిళలపై అత్యాచారాలు జరిగాయి, నెలకు సగటున 5 హత్యలు జరిగాయి, సగటున రోజుకి 8. ఇవి జగన్ జమానాలో దళితులు గిరిజనులపై జరిగిన దమనకాండ లెక్కలు. అంటే 2022లో నమోదైన కేసులపై సాంఘిక సంక్షేమ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు నివేదికలో ఇచ్చిన అంశాలు ఇవి. మేమెవరో చెప్పింది కాదు. గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ఎన్ని చేశారంటే దగ్గర దగ్గర ఒకసారి ఆ లెక్కలు మనం చూస్తే ఒక్క 2022లోనే ఎస్సీ ఎస్టీ మహిళలపై 198
అత్యాచారాలు జరిగినట్టు లెక్కలు ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు శ్యామలారెడ్డి గారు చెప్తున్నారు, వెంటనే జగన్ వచ్చేసేవాడు అక్కడికి, అన్నా అనగానే అక్కడ స్టాప్ బ్లాక్లో అలాగా వచ్చేసి వెంటనే కాపాడేవాడు అని చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పండి శ్యామలారెడ్డి గారు. ప్రజలకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏంటనేది. దాంతోపాటు ఇంకా లెక్కలు చెప్పుకుంటే ఒక్క 2022లోనే ఎస్సీ ఎస్టీ మహిళలపై 198 అత్యాచారాలు జరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. దాంతోపాటు 59 మంది గిరిజనులు హత్యకు గురయ్యారు. 59 మంది గిరిజనులు హత్యకు గురయ్యారు. మొత్తంగా ఆ ఏడాది ఎస్సీ ఎస్టీలపై వేధింపులు, అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి 2893 కేసులు నమోదయ్యాయి దళితులకు సంబంధించి. దాంతోపాటు 2021లో 40 మంది ఎస్సీ ఎస్టీలు హత్యకు గురైతే 2022లో ఆ సంఖ్య 59కి పెరిగింది. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే 2021లో సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు జరిగితే తర్వాత ఏడాదికి అది 8కి చేరుకుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళిత గిరిజనులపై దాడులు అరికెట్టేందుకు ఏమాత్రం కూడా చర్యలు తీసుకునే పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను చెప్పింది 2022 సంవత్సరంలోనే. దాని తర్వాత 23, 24 మీరు ఓడిపోయేంత వరకు, మీ ప్రభుత్వం కొనసాగినంత వరకు. అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న తాడేపల్లి పక్కన ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తే కనీసం దిక్కులేదు, దాని గురించి పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు మహిళా కమిషన్కి కానీ, అధికార ప్రతినిధులకు కానీ, రోజా గారికి కానీ, మంత్రులకు కానీ, వాళ్ళందరికీ ఎవరికి పట్టలేదు. బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితి ఉంది 2019 నుంచి 24లో. కానీ శ్యామలా గారు ఇప్పుడు ఈరోజు వచ్చి అన్నా అంటే స్టాప్ బ్లాక్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేవాళ్ళు అని చెప్తున్నారు. కానీ మీరు చెప్తున్న ఏదైతే కబుర్లు ఉన్నాయో వినే పరిస్థితుల్లో కూడా ప్రజలు లేరు. ఎందుకంటే ఏదో అంటారు కదా, గూగుల్ అబద్ధం చెప్పగలదు కదా అన్నట్టు మీరు ఏం చేశారు, ఏమేమి ఉన్నాయి అనేది కూడా తెలుసు. దాంతోపాటు ఎంతమంది ఆడవాళ్ళు, మహిళలు అదృశ్యమయ్యారు. 34,000 మంది అసలు కనీసం కనిపించకుండా పోయారు. ఎక్కడ పోయారో తెలియదు. భర్త ముందే భార్యని రేప్ చేశారు, తల్లి ముందే కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయారు, గంజాయి విచ్చలవిడైంది, మద్యాన్ని ఏరులో పారించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టే ఇప్పుడు మీరు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని స్థితిలో ఉన్నారు. రోజుకొక లీడర్ మీ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మిగతా వాళ్ళు పక్కనున్నోళ్ళే చెడగొట్టారనేది కాకుండా ఇలాంటి వాళ్ళకి అధికార ప్రతినిధులుగా వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలియక ఏదో మాట్లాడి వెళ్ళిపోతే డ్యామేజ్ కంట్రోల్ అవ్వదు. మీరు ప్రతి విషయాన్ని కిరణ్ రాయలకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నారు ఆవిడ, అది ప్యూర్ పర్సనల్. మీరు 2019 నుంచి 24లో పర్సనల్గా మీరు చేసిన దాడులే మీరు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం. పవన్ కళ్యాణ్ గారి మీద అవ్వచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవ్వచ్చు, వాళ్ళ భార్య గురించి అవ్వచ్చు. గత 5 సంవత్సరాలలో మహిళల మీద ఎక్కడ ఏం దాడులు చేయలేదు అన్నట్టుగా శ్యామలారెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే దళితులు, గిరిజనులపై నిజంగా ఏదైతే 5 సంవత్సరాల్లో జరిగిన దాడుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే నిందితులుగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అంటే జనవరి, జూలై నెలల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు తీరుపై హై పవర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని చెప్తున్నారు. కానీ 2021లో ఒకే ఒకసారి దీనికి సంబంధించి సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై నిర్దేశ కాల వ్యవధిలో సమీక్షలు నిర్వహించాలని చెప్పేప్పుడు కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. అయినా కానీ మీరు ఒక్కసారే చేశారు. దాంతోపాటు అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైతే 60 రోజుల్లో దానికి ఛార్జ్ షీట్ నమోదు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా కూడా ఛార్జ్ షీట్ వేసిన దాఖలాలు కూడా ఎక్కడ లేదు. నిజంగా చూసుకున్నట్టయితే ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి.
ఏదో వచ్చి ప్రతిదాన్ని రాజకీయం చేయాలి, ప్రతిదీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తే మాత్రం ప్రజలు 2029లో మళ్ళీ మిమ్మల్ని ఆ 11 కూడా రాని పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది.